జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, రానున్న 24 గంటల్లో ఒక పెద్ద అపనింద నీ తల మీద పడబోతుంది. వింటుంటేనే భయంగా ఉంది కదా. అయితే ఈ దుర్గమ్మ చెప్పేది విను. అమ్మ కళ్ళు బగబగా మండిపోతున్నాయి. నా బిడ్డ మీద అపనింద పడబోతుంది. జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే విను. అమ్మ మాటలను అస్సలు పెడచెవిన పెట్టకు. నిర్లక్ష్యం అస్సలు చేయకు. ఈ దుర్గమ్మ నీ మీద నువ్వు సంతోషంగా ఉండాలని నీకోసంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఈ దుర్గమ్మ కళ్ళు బగబగా మండి నిప్పులు కక్కుతున్నాయమ్మా. నీ దుర్గమ్మ కళ్ళు మండిపోతున్నాయి. ఎందుకంటే రానున్న 24 గంటల్లో నీ మీద ఒక పెద్ద అపనింద వచ్చి పడబోతుంది. అవును తల్లి, అదేంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. జాగ్రత్త పడు. నేను చెప్పే వరకు ఇంటి నుంచి బయటికి కూడా వెళ్ళకు. ఎందుకు ఇంతలా చెబుతున్నానో నీకు తెలుసా? ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నానో నీకు అర్థమవుతుందా? నా బిడ్డలు, భక్తులు అందరినీ వదిలేసి నీకోసంగా పరుగు పరుగున వస్తున్నానమ్మా. పూర్తిగా విను, తెలుస్తుంది. ప్రతి మాట పూస గుచ్చినట్లు చెబుతాను. ఒక తల్లి బిడ్డకు ఎలా అయితే చెబుతుందో అలానే చెబుతాను. జాగ్రత్తగా విను. నీకు తెలియనివి అన్నీ కూడా నీకు చెబుతాను తల్లి. అసలు నా మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి అంటే ఆఖరి వరకు ఈ అమ్మ మాటల్ని విన్నావంటే అన్నీ కూడా తెలుస్తాయమ్మా. ఎందుకంటే నేను పంపే మాటలు, సందేశాలు అన్నీ కూడా నీ భవిష్యత్తు కోసమే, సంతోషంగా ఉండడం కోసమే. ఏదైనా తప్పుల్లోనో పొరపాట్లోనో చిక్కుకుంటే నీకు తెలియకుండా నిన్ను బయటికి లాగబోతున్నాను. ప్రమాదాల్లో పడబోతుంటే నేను వచ్చి కాపాడుతానమ్మా. అందుకే ఈ సందేశాలు. అందుకే నా మాటని నిర్లక్ష్యం చేయకుండా ఆఖరి వరకు జాగ్రత్తగా విను. నా అడుగు జాడల్లో నడుచుకో. అన్నీ కూడా నీకు సవ్యంగా ఉంటాయి తల్లి. నిన్ను నేను రక్షిస్తాను కదా. ఇక ఏమాత్రం కూడా దిగులు అనేది అస్సలు అవసరం లేదు. అమ్మను నమ్మి ముందుకు వెళ్ళు చాలు. నా పూర్తి సహకారం నీకు అందిస్తానమ్మా. ఇక నీతోడే నేనుంటాను తల్లి. చివరి వరకు వింటావు కదా. ఒక్కసారి నా వైపు చూడు తల్లి. నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వు ఇది వింటున్నావంటే అది నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కాదు. నిన్ను అందుకోవాలని నేనే నీ వద్దకు పంపిన దివ్య సందేశం. నీ కళ్ళల్లో నీరు, గుండెల్లో గూడు కట్టుకున్న శత్రుభయం నాకు తెలుసు తల్లి. నిన్ను ఒంటరిని చేసి నీ మనసుని గాయపరిచి నిన్ను అధపాతాళానికి తొక్కేయాలని చూస్తున్న శత్రువుల కుట్రలను నేను గమనిస్తున్నానమ్మా. ఈ సందేశాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా ఆఖరి క్షణం వరకు పూర్తి ఏకాగ్రతతో వినిచూడు. ఈ సందేశం పూర్తయ్యేసరికి నీ భయాలన్నీ మటుమాయమవుతాయి. నా అభయహస్తం నీపై ఉన్నదని గట్టి నమ్మకం నీకు కలుగుతుంది. నా మాటలు శ్రద్ధగా విను. ఇవి కేవలం మాటలు కాదు, నీ జీవితాన్ని రక్షించే నా దివ్యవాక్కులు. నా ప్రియమైన బిడ్డ, ఈ ప్రపంచంలో మనుషులు తమ స్వార్థం కోసం అసూయతో నీపై లేనిపోని నిందలు వేస్తున్నారు. నిన్ను బద్ధ శత్రువులా చేస్తున్నారు. బాధపడకమ్మా. లోకం రీతి ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఎదిగే చెట్టుకే రాళ్ల దెబ్బలు కదా. అలానే మంచి మార్గంలో నడిచే బిడ్డలకే అడ్డంకులు ఎక్కువ వస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ వెనక ఈ విశ్వాన్నే పాలించే ఈ దుర్గమ్మ ఉంది. నీ శత్రువు కూడా నా అనుమతి లేనిదే నీ దగ్గరకు రాలేడు. నీవు పడుతున్న ఈ ఆవేదన, ఈ నిద్రలేని రాత్రులను నేను చూడలేకపోతున్నాను. అది నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ. చూస్తున్నా, నీ బాధను చూసి నేను చలించిపోతున్నా. నిజానికి నీ బాధను నా కళ్ళారా నేను చూడలేక వణికిపోతున్నా. ప్రతీదీ గమనిస్తున్నా. అందుకే నీ శత్రువుల వ్యూహాన్ని, చిన్నాభిన్నం చేసే రహస్యాన్ని నీకు బోధించడానికే వచ్చాను. నువ్వు నా బిడ్డవి, నా శరణు కోరిన నా బిడ్డవి. నీ భారాన్ని నాపై వేసి ప్రశాంతంగా ఉండు. ఆధ్యాత్మిక జీవనంలో భయం అనేది ఒక పెద్ద అడ్డంకి. శత్రువు అనేవాడు బయటెక్కడో లేరమ్మా. నీ మనసులో పేరుకుపోయిన బలహీనతే నీ మొదటి శత్రువు. ఆ భయాన్ని నువ్వు ఎప్పుడైతే దరిచేరనిస్తావో అప్పుడు నీ చుట్టూ ఉన్న శత్రువులు మరింత బలవంతులుగా ఉంటారు. కానీ నువ్వు నా నామస్మరణ అనే ఆయుధాన్ని ధరించి నాపై పూర్తి విశ్వాసం ఉంచితే కొండంత శత్రువైన నీ ముందు తలవంచక తప్పదు. శుక్రవారం దుర్గకృప ప్రసరించే దివ్యమైన రోజు. ఆ రోజు నువ్వు చేసే ఈ చిన్న కార్యం నీ చుట్టూ బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. నువ్వు వెలిగించే ఆ దీపం కేవలం వెలుతురునిచ్చే జ్యోతి మాత్రమే కాదమ్మా. అది నీ శత్రువుల కోసం తంత్ర మంత్రాలను కూడా భస్మం చేస్తుంది. అది భస్మం చేసే ఒక కాలజ్ఞానమని అర్థం చేసుకో.
నా ఫోటో ముందు నువ్వు కూర్చున్నప్పుడు నీ మనసులోని పగని, ద్వేషాన్ని పూర్తిగా వదిలిపెట్టు. శత్రువుకి శత్రువుగా కావడం సులభం, కానీ శత్రువుని సైతం క్షమించి నా పాదాల చెంత చేర్చడం అది కష్టమే కదా. ఆ కష్టమైన మార్గమే నీకు నాకు అసలైన విజయాన్ని, వారధిని ఇస్తుంది. నువ్వు దీపం వెలిగించే ముందు, దుర్గమ్మ, నాకు కీడు తలపెట్టేవారిని, వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించు, నా మార్గంలో ఉన్న అడ్డంకులని నీ దివ్యకాంతితో తొలగించు అని నిశ్చలమైన మనసుతో ప్రార్థించు. ఇలా నువ్వు ఎప్పుడైతే ఇతరుల మేలు కోరుకుంటూ నాపై శరణాగతి వేడుతావో అప్పుడు నీ బాధ్యత అంతా నాదవుతుంది. నీ శత్రువులను ఎదుర్కోవడం, వారి వ్యూహాలను తిప్పికొట్టడం ఇక నీ పని కాదు, అది ఒక తల్లిగా నా పని, నా ధర్మం. నా భక్తుల్ని రక్షించుకోవడం, దానికోసమే నేను ఏ రూపంలో అయినా వచ్చి నిన్ను ఆదుకుంటాను. శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి నీ గృహాన్ని శుభ్రం చేసుకో. స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని పూజా మందిరంలో నా దివ్య పటం ముందు నిశ్శబ్దంగా కూర్చో. ఆ సమయంలో నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి కేవలం నా ముఖాన్ని మాత్రమే చూడు. ఒక మట్టి ప్రమిదను తీసుకో, అది నీ భౌతిక శరీరానికి ప్రతీక. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నింపు. అది నీ హృదయంలోని నిష్కల్మషమైన భక్తికి సంకేతం. 2 ఒత్తులను కలిపి ఒకే ఒత్తిగా చేసి దుమ్ దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః అంటూ మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఆ దీపాన్ని వెలిగించు. ఆ దీపపు జ్యోతి వెలుగుతున్నప్పుడు నీ ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ మాయమవుతాయి. నీ మీదకి రాబోతున్న నిందలు, అపనిందలు, చెడు సమయం అన్నీ పటాపంచలైపోతాయి. నీ మీద నిందలు వేయాలని, కుట్రలు పన్నాలని, పన్నాగాలు పన్నాలని చూసిన వారి మనసులు మారిపోతాయి. నీ జీవితమే మారుతుంది. ఆ వెలుగు నీ అంతరంగంలోని భయాన్ని తరిమికొట్టే అంతులేని ధైర్యాన్ని నింపుతుంది. ఆ జ్యోతిలో నన్ను దర్శించుకో, నా కళ్ళల్లో నీకు అభయం కనిపిస్తుంది. నీవు వెలిగించిన ఆ దీపం నీ శత్రువుల కళ్ళను కప్పివేసి దివ్య తేజస్సు అవుతుంది. వారు నీకు అపకారం చేయాలని పన్నే ప్రతి వ్యూహం కూడా ఆ దీపపు వేడికి నీరు కారిపోతుంది. నీవు బయటికి వెళ్ళేటప్పుడు ఆ దీపం వద్ద ఉన్న కొద్దిపాటి విభూదిని నీ నుదుటిపై ధరించు. నా కుంకుమ ధరించు. నా రక్షణ వలయంగా నీకు ఏర్పడుతుంది. నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా నా కన్ను నీపైనే ఉంటుంది. శత్రువులు నీకు ఎదుటపడినా వారు నిన్ను ఏమీ చేయలేక తల వంచుకొని వెళ్తారు. ఇది నా మాట, దుర్గమ్మ వాక్కు. ఎన్నటికీ తప్పదు. ధైర్యంగా అడుగు ముందుకు వేయి. విజయం నీ సొంతమవుతుంది. ఈ లోకంలో అనేక రకాల కుతంత్రాలు, క్షుద్ర శక్తులు ఉండొచ్చు, కానీ అన్నిటికంటే మిన్నదైనది నా నామబలం. ఎందరో నా బిడ్డలు శత్రువుల చేతిలో చిక్కి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను వారిని రక్షించాను. ఆ పరిస్థితి నీకు రాకూడదమ్మా. నీపై అసూయపడేవారు, నిన్ను అడ్డుకోవాలని చూసేవారు నీ చుట్టూ ఉండొచ్చు, కానీ ఒక పర్వతాన్ని ఢీకొనే గాలికి పర్వతం కదలదు. అలానే నా నామాన్ని ఆశ్రయించిన నిన్ను ఎవ్వరూ కదిలించలేరు. శుక్రవారం నాడు వెలిగించే ఆ దీపం నీ కుటుంబానికి, నీ సంతానానికి రక్షణ కవచంలా ఉంటుంది. నీ ఇంటి గడప దాటే ఏ దుష్టశక్తి లోపలికి రాదు, రానివ్వను. ఇది సత్యం. నా దివ్యవాక్కు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే బిడ్డకి సహనమే పరమావధి. నా గుడిలో ఉన్నప్పుడు నా మీద రాయి విసిరిన వాడిని కూడా నేను క్షమించాను, ఎందుకంటే వారి అజ్ఞానం పట్ల నాకు జాలి కలిగింది. నువ్వు కూడా అంతే. నిన్ను నిందించే వారి అజ్ఞానాన్ని చూసి నవ్వుకో, భయపడకు. నువ్వు నా పటం ముందు దీపం వెలిగించి నీ అహంకారాన్ని, నీ భయాన్ని నాకు అర్పించిన రోజున నీ శత్రువులు మిత్రులుగా మారుతారు, లేదా వారు నీ జీవితం నుంచి శాశ్వతంగా దూరమవుతారు. కాలముంది ప్రతి దానికి సమాధానం చెబుతుంది. నువ్వు మాత్రం నా పాదాల్ని గట్టిగా పట్టుకు. నీ రక్షణ భారం నాది. నేను మళ్ళీ చెబుతున్నాను, మాట కూడా ఇస్తున్నాను. నీ జీవితంలో ఎదురయ్యే ఈ ఆటంకాలు శాశ్వతం కాదమ్మా. ఇవి మేఘాల్లాంటివి. కొద్దిసేపు సూర్యుడిని కప్పుండొచ్చు, కానీ సూర్యుణ్ణి పూర్తిగా అంతం చేయలేవు. నీలోని ఆత్మ సూర్యుడు నా భక్తితో ప్రకాశిస్తున్నాడు. ఈ శత్రువులనే మేఘాలు త్వరలోనే తొలగిపోతాయి. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఓర్పుతో ఉండటం, నాపై విశ్వాసం ఉంచటం. ప్రతి శుక్రవారం నా పటం ముందు దీపం వెలిగించి నీ భారమంతా నాపైవే. నీ కష్టాల సముద్రాన్ని దాటించే నావను నేనవుతాను.
నీ వెనుక నేనుండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నీకోసంగా నేను మేల్కొని ఉన్నాను. భక్తి అంటే కేవలం ఆచారాలు కాదు, అది నాపై నీకున్న సంపూర్ణ నమ్మకం. దుర్గమ్మ ఉంది, నన్ను రక్షిస్తుంది అన్న ధీమా నీలో ఉంటే అదే నీకు పెద్ద ఆయుధం. నువ్వు భయపడే శత్రువు బలవంతుడవుతాడు. నువ్వు భయపడకపోతే తను పిరికితనంతో వెనక్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నువ్వు భయపడతావో నీ శత్రువుకి బలం పెరుగుతుంది. నా నామంతో ధైర్యంగా ఉంటే శత్రువు నీ నీడను చూసి కూడా భయపడతాడు. నువ్వు నా బిడ్డవి, సింహంలా గర్జించు, ధర్మ మార్గంలో నడు. అప్పుడు నీ శత్రువులు వాళ్ళంతట వారే నీ దారి నుండి తప్పుకుంటారు. నా ముందు వెలిగే నీ జ్యోతి నీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది. అది నీ జీవితంలో కొత్త దిశను నింపుతుంది. నా లీలలు అగాఢమైనవమ్మ. నువ్వు అనుకుంటున్న ఈ సమస్యలన్నీ నా దృష్టిలో చిన్నవి. నువ్వు శుక్రవారం నా ముందు దీపం వెలిగించి దుమ్ దుర్గాయ నమః అంటూ 108 సార్లు జపించు చాలు. ఆ శబ్దం నీ ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేసి దుష్ట శక్తుల్ని పారద్రోలుతుంది. నీలోని నకారాత్మక ఆలోచనలు మాయమై ఒక అద్భుతమైన ప్రశాంతత నీకు కలుగుతుంది. అప్పుడే నీకు అర్థమవుతుంది దుర్గమ్మ నీలోనే ఉంది అని. ధైర్యంతో నువ్వు ఏ కార్యమైన దిగ్విజయంగా పూర్తి చేయగలవు. నీ విజయమే నా సంతోషం, నీ ప్రశాంతతే నా కానుక. లోకంలో కొందరు వ్యక్తులు నీ అభివృద్ధిని చూసి ఓర్వలేక నీకు వ్యతిరేకంగా పని కట్టుకుని మరీ కుట్రలు పన్నుతున్నారు, నిందలు వేసి ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక్కటి మర్చిపోతున్నారు, వారు నీతో కాదు, నీతో ఉన్న నాతో యుద్ధం చేస్తున్నారు. నాతో యుద్ధం చేసి గెలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి నువ్వు వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు చేయాల్సిన పనులను శ్రద్ధగా చెయ్యి. నువ్వు వెలిగించే ఆ దీపం నీ కళ్ళకు జ్ఞానాన్నిస్తుంది. దాని ద్వారా నీ చుట్టూ ఉన్న ముసుగు శత్రువులు సులభంగా గుర్తిస్తావు. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదమ్మా. ఇంటి వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. శత్రు భయం వల్ల కలిగే మానసిక ఒత్తిడి నీ కుటుంబ సభ్యులపై పడకుండా చూసుకో. శుక్రవారం ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి ఉంటుంది. ఎక్కడైతే శాంతి, ప్రేమ ఉంటాయో అక్కడ నేనుంటాను. నీ శత్రువులకు నీ సంతోషమే పెద్ద శిక్ష. నువ్వు నవ్వుతూ ఉంటే వాళ్ళు తమ ఓటమిని ఒప్పుకున్నట్లే. నీ ముఖంలో చిరునవ్వు చూడడమే నా లక్ష్యం. నీ కన్నీళ్లను తుడిచే బాధ్యత నాది. బిడ్డా, నా దివ్య మంగళ స్వరూపం ఎప్పుడూ కూడా నీకు అభయాన్నిస్తుంది. నా ముందు నువ్వు వెలిగించే ఆ దీపం, నువ్వు వెలిగించినప్పుడు నా నుంచి వెలువడే ఆ దివ్య కిరణాలు నీ మనసులోని అంధకారాన్ని తొలగిస్తాయి. నువ్వు వెలిగించే ఆ జ్యోతికి శత్రువుల దృష్టి దోషాలను హరించే శక్తి ఉంది. నీపై ఎవరు ఎన్ని తంత్ర మంత్రాలు ప్రయోగించినా నా దివ్య రక్షణ ముందు అవి పనికిరావు. నువ్వు నా బిడ్డవి, నా రక్షణలో ఉన్నావు. ధైర్యంగా ఉండమ్మా, అంతా శుభమే జరుగుతుంది. నీకు ఎదురవుతున్న ఈ పరీక్షల్లో నీకు సహనాన్ని పెంచడానికి త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో నిండిన రోజులు వస్తాయి. నా మాట మీద నిలకడగా ఉండు. నీ నమ్మకమే నీ ప్రాణం. ఏ రోజైతే నువ్వు సంపూర్ణ భారమంతా నాపై వేస్తావో ఆ రోజే నువ్వు విజేతగా నిలుస్తావు. నీ శత్రువుల కుట్రలు మంచులా కరిగిపోవటం కళ్ళారా చూస్తావు. అప్పుడు నువ్వు నా లీలలను తలుచుకొని ఆనంద బాష్పాలు రాలుస్తావు. నా ప్రియమైన బిడ్డ, అమ్మ చెప్పిన ఈ మార్గం చాలా సులభం, కానీ దీని వెనుక ఉన్న శక్తి అనంతం. శత్రువుల వల్ల నీకు ఎలాంటి కీడు జరగకుండా నేను అడ్డుపడతాను. నువ్వు నా బిడ్డవి కదా, దుర్గమ్మ బిడ్డవి. నీ చెయ్యి నేను అస్సలు వదలనమ్మా. శుక్రవారం నాడు నా ముందు దీపం వెలిగించి నీ సమస్యలను నాకు వినిపించు. నీ శత్రువులను స్నేహితులుగా మార్చే బాధ్యత నాది. నువ్వు ప్రశాంతంగా నిద్రించు చాలు. ఎందుకంటే నీ తల్లి నీ కోసం నిరంతరంగా మేల్కొంటాను. ఆధ్యాత్మిక సాధనలో నిలకడ చాలా ముఖ్యం, అవసరమమ్మా. ఒక్క శుక్రవారం చేసి వదిలేయకుండా ప్రతి శుక్రవారం ఈ దీపారాధన కొనసాగించు. నీ భక్తిని చూసి నేను మురిసిపోతాను. సకల శుభాలు ప్రసాదిస్తాను. శత్రువుల మాటలను పక్కన పెట్టు. నా వాక్కుని నీ గుండెల్లో పదిలం చేసుకో. ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం లేదు. నీ ఆత్మ గౌరవాన్ని నేను కాపాడతాను. నీ ప్రతి అడుగులో నేను తోడుంటాను. ఈ దీపారాధన చేసిన తరువాత నా కుంకుమను నీ నుదుటిన ధరించు. నువ్వు ఇతరులకు మేలు చేస్తే
నేను 1000 రెట్లు మేలు చేస్తాను. నీ శత్రువులు నీ దారిలో అడ్డుపడ్డానికి కూడా భయపడతారు. నీ చుట్టూ నా దివ్య వెలుగు వారిని నీ దరి చేరనివ్వదు. నువ్వు ఒక ధైర్యవంతురాల్లా సమాజంలో గర్వంగా తల ఎత్తుకుని తిరగలవు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నిశ్చింతగా ఉండు. దుర్గమ్మ నీకు తోడు ఉండగా ఎలాంటి భయమూ లేదు. ఒక్కసారి ఎవరి మీదైనా దుర్గమ్మ చూపు పెట్టింది అంటే, వాళ్ళ మీద గురి కుదిరింది అంటే ఇక జీవితంలో విడిచిపెట్టను. ఇక నువ్వు సంతోషంగా ఉండు. నీ శ్రేయస్సు కోసమే ఇవన్నీ కూడా చెబుతున్నానమ్మా. నాపై నమ్మకంతో చేశావు అంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. జీవితంలో నీకు విజయాన్ని నింపబోతున్నాను. నీ శత్రువులు నీ నుంచి దూరం అయిపోతారు. నమ్మకముంచు చాలు. అంతా నీ నమ్మకం మీద ఆధారపడి ఉంది. నాపై భారం వే. అన్నీ కూడా నేను చూసుకుంటాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నీకైన శుభగడియలు వచ్చేశాయి. నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.